అన్నదాతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ 25లోగా అన్నదాతల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మరో కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం పండ్ల తోటలు పెంచే వారికి కూడా రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వానాకాలం మొదలైంది. ఈ క్రమంలో అన్నదాతలకు ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించారని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తుమ్మల మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు మాత్రమే అమలు చేసి మిగతా అన్ని పథకాలు ఆపేశారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తుందని, పాత రుణమాఫీని సైతం అమలు చేశామని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణపై కూడా తుమ్మల స్పందించారు. కమిషన్ ముందు ఈటెల రాజేందర్ తన ప్రస్తావన తీసుకురావడం వల్లే తాను రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా రైతు భరోసా నిధుల విడుదల కోసం అన్నదాతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఆలస్యం కావడంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను సమీక్షించి అప్పుల భారం నుండి బయటపడిన తర్వాత రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అధికారులు నిధుల పంపిణీని వేగవంతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జూన్ 25 నాటికి రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు. సాగు ప్రారంభానికి ముందే రైతు భరోసా నిధులు జమ చేయడం వల్ల వారికి పెట్టుబడి సాయం అందించినట్లవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది.